నచ్చిన దాంట్లో జాయిన్ చేయించాలి అంతే. నేను చదవలేకపోయినా నా కొడుకైనా చదవాలని చెప్పి వాళ్ళ ఒపీనియన్స్ అని పిల్లల మీద రుద్దుతున్నారు ఇప్పుడు. నేను ప్రతి చోట నేను చూసేదే అది. లైక్ వాళ్ళకి చేయలేనిది పిల్లలకి మీద రుద్దుతున్నారు. అంతేగాని వాళ్ళు సహజంగా వచ్చిన ఫీలింగ్స్ అవ్వచ్చు, వాళ్ళు సహజంగా వచ్చిన టాలెంట్ అవ్వచ్చు చూడలేకపోతున్నారు ఎవరు. ఇప్పుడు ఒక పిల్లోడు నేను డాక్టర్ అవ్వాలని ఇంట్రెస్ట్ వచ్చిందంటే తండ్రి ఇంజనీర్ అవ్వమంటారు. ఎందుకంటే తిని అవ్వలేరుగా, తండ్రి అవ్వలేదని తన కొడుకో కూతురు ఎవరో అవ్వమంటున్నారు. వాళ్ళకి ఏమొస్తుందంటే ఇంకా ఎట్లా అయిపోతుందంటే సాటిస్ఫాక్షన్ ఉండదు. సాటిస్ఫాక్షన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. లైఫ్ అంతా క్యారీ అవుతుంది అదే ఫీల్ క్యారీ అవుతుంది. సేమ్ వాళ్ళ పిల్లలకి అదే చేస్తారు, ఇదే కరెక్ట్ అనుకుని. మనం టీన్స్ ఏం కావాలని కోరుకుంటున్నారని చెప్పాం కదా, వాట్ అబౌట్ అ చైల్డ్? చిన్న చైల్డ్ అసలు ఏం కోరుకుంటున్నారు పేరెంట్స్ నుంచి? ఫ్రీనెస్. ఎప్పుడు లాక్ చేసేస్తున్నారు పిల్లల్ని. ఇప్పుడు అందరు లైక్ ఎలా అంటే ఒక చదువు విషయంలో లాక్ చేయొచ్చు, లేదంటే ఒక పేరెంట్స్ అనేది ఎట్లా ఉండాలంటే ఒక ఫ్రెండ్గా ఉండాలి, ద బెస్ట్ ఫ్రెండ్గా ఉండాలి. వరల్డ్లో నీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరంటే ఒక పేరెంట్సే ఉండాలి. లేదంటే ఇప్పుడు పిల్లలు ఎట్లా అయిపోయిందంటే చిన్న చిన్న విషయాలకి ఫీల్ అయిపోవడం నేను చూసింది. అంటే ఇంట్లో కూడా అట్మాస్ఫియర్ ఎంత హ్యాపీగా ఉండాలంటే పిల్లలకి ఇప్పుడు సీరియల్స్ పెడుతున్నారు ఇంట్లో, పిల్లలు చూస్తారు, ఆటోమేటిక్గా కళ్ళు వెళ్తే ఆ ఎమోషన్స్ వాళ్ళ బ్రెయిన్లోకి వెళ్ళిపోతాయి, ఆ తిట్టుకోవడం వాళ్ళ బ్రెయిన్లోకి వెళ్ళిపోతాయి, ఆటోమేటిక్గా సబ్ కాన్షియస్ మైండ్ అనేది గ్రాప్ చేసేస్తుంది. అదే సిచ్యువేషన్ క్రియేట్ అయినప్పుడు సేమ్ అట్లే బిహేవ్ చేస్తారు వీళ్ళు. మీరు ఏది ఇస్తే పిల్లలు అదే ఇస్తారు, అది మాత్రం పక్కా. అది మీరు మంచి ఇస్తే మంచిగా ఉంటుంది, చెడిస్తే చెడ్డగానే ఉంటుంది. ఇప్పుడు ఓల్డ్ ఏజెస్ హోమ్స్ ఎందుకు పెరుగుతున్నాయి? బికాస్ ఒకప్పుడు మీరు అలా పెంచారు పిల్లల్ని. ఒక ఎథిక్స్, ఒక వాల్యూస్, ఒక లవ్ కున్న ఇంపార్టెన్స్, ఒక బాండింగ్ కున్న ఇంపార్టెన్స్, పేరెంట్స్ కున్న ఇంపార్టెన్స్ చెప్పకుండా పెంచారు. లాస్ట్కి వాళ్ళే వద్దనుకుని ఓల్డ్ ఏజ్ హోమ్స్తో పెట్టేస్తున్నారు. సో అప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళు తెలుస్తుంది ఈ బాధ యాక్చువల్లీ. బికాజ్ నేను వెళ్తా ఒక్కొక్కసారి, లైక్ మా సిస్టర్ని తీసుకుని నేను వెళ్తాను. సో అప్పుడు మాట్లాడితే అమ్మ నువ్వు నా కూతుర్లా ఉన్నావు, లేదంటే మా మనవరాల్లా ఉన్నావు అంటే వాళ్ళు చెప్పుకుంటున్నారనమాట. ఒకప్పుడు లేదమ్మా నా వల్ల ఇట్లున్నారు, ఆ రియలైజేషన్ అప్పుడు వస్తుంది పేరెంట్స్కి. ఇప్పుడు తెలియట్లేదు, ఇప్పుడున్న ఈ మనీ ఓరియంటెడ్ సొసైటీలో ఇప్పుడు తెలియట్లేదు. ఇప్పుడు ఓన్లీ లైఫ్ వెళ్ళాలి ముందుకి, చదువుకోవాలి, గొప్ప స్టేజ్లో ఉండాలి, చదువు అనేది ఇంపార్టెంట్, ఓకే ఐ యాక్సెప్ట్, బట్ అదే లైఫ్ కాదు నా ఒపీనియన్ లో. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్లే మార్గాన్ని సూచించే అద్భుతమైన కార్యక్రమాలను అందిస్తున్న PMC ఛానల్ కు మీ వంతు సహకారాన్ని అందించండి. ద PMC ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932.